Yes, sir. Namaskaram, sir. I am Dr. VSV Prabhakar, Director Industry Relations of KL University. మీ అందరి దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నది ఎందుకు ఈ టాక్ పెట్టామో అన్నది ఒక 5 నిమిషాల నుంచి తీసుకోను. ప్లీజ్ స్పేర్ విత్ మీ. కేఎల్ యూనివర్సిటీ 1980లో స్టార్ట్ అయినప్పుడు యూనివర్సిటీగా 2009లో మారిన తర్వాత మా ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు విద్యార్థులకి ఇండస్ట్రీ పర్సెప్టివ్ క్యాంపస్లోనే వినిపించాలి అనే ఉద్దేశంతో ఈ కేఎల్యు ఇండస్ట్రీ కనెక్ట్ ఆఫీస్ అన్నది స్టార్ట్ చేశారు. ఐఎమ్ ది ఫస్ట్ డైరెక్టర్ అపాయింటెడ్ టు ఇట్. నేను ఎవరితో ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో స్టార్ట్ చేయాలి అన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీ పరిచయస్తులు వీళ్ళందరూ కూడా కట్టారు. ఐఎమ్ కంఫర్టబుల్ స్పీకింగ్ విత్ ఇంగ్లీష్, బట్ కొన్ని భావాలు తెలుగులోనే సరిగ్గా పలుకుతాయి. అందుకనే మధ్య మధ్యలో ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి మాట్లాడతాను. మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ఆనెస్ట్ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నువ్వు జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి అంటే నువ్వేమి చేయక్కర్లేదు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్తో హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ లంచ్, యు విల్ టేక్ ఏ వాల్యుబుల్ లెసన్స్. అప్పటి నుంచి ఎంతో మంది ఇదే ప్రాసెస్లో కనెక్ట్ అవ్వుకుంటూ వచ్చాను. నేను ఎవరితో మొదలు పెట్టాలి అన్నప్పుడు ఆ మనిషి కేవలం ఒక ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండకూడదు. ఇండస్ట్రియలిస్ట్ ఎప్పుడు కూడా తన బ్యాంక్ బ్యాలెన్సు లేదంటే తన యొక్క సంస్థ యొక్క గ్రోత్ మాత్రమే చూస్తారు. అలా వెతుకుతున్నప్పుడు నాకు మొదటి వ్యక్తి శ్రీ కేవై వరప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు సార్నే మనం పిలిచాము అంటే ఆయన చాలా చిన్నగా తన జీవితాన్ని స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడైతే సార్ రిక్వెస్ట్ చేశానో ఆయన గురించి నేను చదవటం, ఆయన టీవీలో ఇంటర్వ్యూస్ చూడటం మొదలుపెట్టాను నేను. ఎందుకంటే ప్రజెంట్ చేసే ముందు వ్యక్తిత్వాన్ని ముందు పరిచయం చేయాలి. అప్పుడే ఆ మనిషి మీద, ఆ మనిషి మాటల మీద ఒక గౌరవం, విశ్వాసం ఏర్పడతాయి. ఆయన చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పాజిటివ్గా గ్రో అయ్యారు. గ్రో అవడమే కాదు, సక్సెస్ అయ్యారు. తల్లిదండ్రుల మీద ప్రేమ అన్నిటికన్నా. శాంతమ్మ వెంకటరమణారెడ్డి గారి పుత్రుడు అవడం వల్ల శాంత బయోటెక్నిక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి అమ్మ శక్తిని మించింది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. అది ప్రకృతి కావచ్చు, తల్లి కావచ్చు, మా అమ్మవారు కావచ్చు. సో ఆ పేరు ఆయన కలిసి వచ్చి శాంత బయోటెక్నిక్ స్టార్ట్ చేసి ఒక లీడర్ కింద, సక్సెస్ఫుల్ లీడర్ కింద అలా అని చెప్పని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఎప్పుడూ చెప్తుంటారు, నేను ఎవరికి రూపాయి లంచం ఇవ్వను, నా పరిశ్రమలో అలాంటి ప్రక్రియకి తావు ఇవ్వను అని. ఆ మాట మీదే నిలబడి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బయోటెక్నిక్స్ కంపెనీ కింద ఫామ్ అయ్యారు. ఆయనలో మనం చూడవలసిన కోణాలు ఏమిటి అంటే ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి పట్ల ఆయనకున్న గౌరవం, ఆయన దాన్ని వ్యాప్తి చేసే విధానం. శంఖంలోంచి పోస్తేనే తీర్థం అవుతుంది. నీరు అన్ని చోట్ల నీరే, కానీ శంఖంలోంచి పోస్తే ఆ శక్తి శంఖం నుంచి వచ్చే ఆ భావానికి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో చరమాంకంలో ఆధ్యాత్మిక వైపు వెళ్తారు. దిల్ టర్న్ టువర్డ్స్ ఫిలాసఫీ. స్టీవ్ జాబ్స్ కూడా చాలా పెద్ద యాపిల్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ చివరి రోజుల్లో ఆయన కొన్ని పాఠాలు చెప్పాడు. ఆయన చివరి దశలో చెప్పిన పాఠాలు ఆయన నుంచి నేర్చుకున్నాడు. కానీ జీవితం అంతా కూడా ఒక లెబోరియస్ గానే పనిచేశాడు. కానీ వరప్రసాద్ రెడ్డి గారు ఆయన నమ్మిన సిద్ధాంతాలని, ఆధ్యాత్మికతని స్ప్రెడ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి ఆయన సక్సెస్ఫుల్ జర్నీని స్టీవ్ జాబ్స్ ఒక యాపిల్ మాత్రమే ఇచ్చాడు ప్రపంచానికి. కానీ వరప్రసాద్ రెడ్డి గారు ఒక తక్కువ ధరకే
వ్యాక్సిన్ ని అందించగలిగి భారత ప్రభుత్వం చేత 2005లోనే పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. ఇంతకన్నా గొప్ప వ్యక్తి నా కార్యక్రమానికి మొదటి వ్యక్తి కింద రావడం కన్నా అదృష్టం ఏముంది? అలాగే ఆయన చెప్పే ప్రతి మాట కూడా నేటి యువతకు కానీ, టీచర్స్కి కానీ, రీసెర్చర్స్ కానీ, ఎందుకంటే బై ప్రొఫెషన్ ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో ఇది నా వ్యక్తిగతమైన ఆయన గురించి నా అభిప్రాయం. ఆయన గురించి నేను రీసెర్చ్ చేసింది. ఎ పర్సన్ హూ బిల్డ్ అన్ ఎంపైర్ అండ్ స్టిల్ స్టే డిటాచ్డ్ అండ్ హ్యావింగ్ హ్యూమన్ అండ్ ఎథికల్ వాల్యూస్. దిస్ ఇస్ వన్ వర్డ్ ఐ హ్యావ్ ఫర్ యూ, sir. Thank you for accepting our invitation. I'll just read 2 minutes about your biography. Sri Koduru Ishwar Varaprasad Reddy, born 17 November 1948, is an Indian entrepreneur and founder of vaccine manufacturing company Shanta Biotechnics. The Government of India awarded him the Padma Bhushan Award for his contribution in the field of science and engineering. He also received an honorary doctorate from Sri Venkateshwara University, Geetam University and Vignan University for his pioneering effort. Dr. K. Varaprasad Reddy was born in an agricultural family from Papireddy Palam village in Nellore district. He was the only child to his parents, Mr. Venkatramana Reddy and Mrs. Shantamma. With Bachelor of Science degree from Sri Venkateswara University in 1967, he did his engineering, electronics and communications from Andhra University in 1970, after which he pursued a diploma in computer science from Bibligen University, West Germany in 1971. He got his master's in business administration from Osmania University. An electronics engineer by profession, Varaprasad Reddy garu worked as a defense scientist for 7 years, after which he worked for APIDC, Andhra Pradesh Industrial Development Corporation. He has become entrepreneur by joining Hyderabad Batteries Limited in the year 1985. This company developed and produced batteries for high technology based batteries for defense applications. In 1990, he attended WHO conference in Geneva and he heard some critical remarks about India not being capable of developing a vaccine for hepatitis B. The disease kills around 350,000 people every year in the country. He was not pleased with that. He heard and started Shanta Biotechnics with a mission to produce cost-effective vaccines that would be available for the common man while still maintaining international quality standards. Sri Varaprasad Reddy garu established Shanta Biotechnics that made the country's first indigenously developed recombinant hepatitis B vaccine. The vaccine Shanvac B was launched in the country in 1997. He supported yoga for training many yoga teachers for spreading the yogic culture. He also launched a magazine Hasam and ran for 5 years. The main aim was to propagate the spirit of Telugu art, literature, humor, music and Indian philosophy. Now, I hand over the session to Varaprasad Reddy garu. Once again, I thank you for joining the session, sir. Namaskaram. Namaskaram. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రభాకర్ గారు అన్మ్యూట్ చేయగలరా? అక్కడ చాలా వరకు ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఓకే సార్, చేస్తున్నాను. నేను మాట్లాడినంత సేపు వాళ్ళు అన్మ్యూట్ చేయండి. వాళ్ళు క్వశ్చన్ వేసేటప్పుడు వాళ్ళు మ్యూట్ చేసి వాళ్ళు అలాగే. ఓకే సార్, నేను మాట్లాడొచ్చు. ఇక్కడ మీ ముందు నేను చెప్పదలుచుకున్న ఒక క్వశ్చన్ చెప్తాను, తర్వాత మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. అందరికీ మరోసారి నమస్కారం. ఈరోజు నన్ను ప్రభాకర్ గారు ప్రత్యేకంగా మిమ్మల్ని అడ్రస్ చేయడానికి నేపథ్యం ఏమిటంటే, కోవిడ్ ఎవరు ఊహించినటువంటి పద్ధతిలో, ఎవరు ఏ రకమైనటువంటి అంచనా లేని విధంగా ఈ కోవిడ్ అనేటటువంటి ఒక వైరస్ వ్యాప్తి, దాని తాలూకు ఇబ్బందులు కేవలం ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా, ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాకుండా యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. కాబట్టి ఒకసారి ఉలికి పడ్డారు అందరూ. దీంతో మన జీవన విధానంలో చాలా గత 3 నెలలుగా చూస్తున్నాం, అనేక మార్పులు వచ్చినాయి. ఇది టోటల్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ చేంజ్ ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ గాట్ చేంజ్. ఇంత పెనుమార్పు రావడానికి కారణమైనటువంటి ఆ వైరస్ చాలా మంది మహమ్మారిని, అదొక రాక్షసని, దాన్ని ఒక భూతం అని, తరివేస్తామని, చంపేస్తామని కవితలు రాశారు. అనేక దానికి బహుమతులు కూడా ఇచ్చారు.
ఎవరెంత ఎక్కువగా తిడితే వాళ్ళకంత గొప్ప బహుమతి కూడా దొరికింది. దాన్ని భిన్నంగా ఆలోచిస్తే అది మహమ్మారి కాదు, ఏమీ కాదు. గత కొన్ని శతాబ్దాలుగా మానవుడు చేస్తున్నటువంటి కొన్ని అధీకృతమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు, ఆచరణలు ప్రకృతికి ప్రమాదం కలిగించేటటువంటి పందాలో మనిషి ఈ 84 లక్షల జీవకోటిలో తానే ఆధిపత్యం వహిస్తున్నట్టుగా, మొత్తం ఈ సృష్టి అంతా తన కోసమే అన్నట్టుగా ప్రకృతి మీద తనకున్నటువంటి అధికారాన్ని అన్వయించుకొని అనేక కృత్యాలు చేశాడు. ప్రకృతిని క్షోభ పెట్టాడు. మనిషి కన్నా ఏ ప్రాణి, ఏ జీవి కూడా నేచర్కి హాని చేయలేదు. చెట్లు కొట్టేసాం, పుట్టలు కొట్టేసాం, డిఫారెస్టేషన్, కెమికల్స్ విపరీతంగా తయారు చేసాం. భూమిని కూడా వ్యవసాయం సహజమైన పద్ధతిలో కాకుండా కెమికల్స్తో సావమోదీసాం. ఏ ఏ జంతువు, ఏ ప్రాణి కనపడితే దాన్ని తినేయడం మొదలెట్టాం. గబ్బిలాలు తిన్నాం, పావులు తిన్నాం, కప్పలు తిన్నాం. వాడు తినని వస్తువే లేదు. అంటే ఒక మనిషి వాడి ఉద్దేశంలో తనొక్కడే సుప్రీం పవర్ అని, మిగతా ఎన్నింటి తనకు అనుకూలంగా ఉండాలని, తను ఏం తలిచినా చేయొచ్చు అన్నటువంటి భావంతో విర్రవీగి చేయరాని అనేక ద్రోహాలు ప్రకృతికి చేశాడు. కాబట్టి ఒక హెచ్చరికగా మహమ్మారి అనబడేటువంటి భద్రకరి నా ఉద్దేశం మనకు ఒక హెచ్చరిక చేయడానికి వచ్చింది. మీరు ఇఫ్ యు డోంట్ బిహేవ్ వెల్, దిస్ ఇస్ ది పనిష్మెంట్ అన్నట్టుగా వచ్చింది. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. కానీ దాన్ని తరిమేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చుని లాక్డౌన్లో ఉండి ఏమిటి మన వీరాలాపాలు? మనం దాన్ని చంపేసేవాళ్ళమా? మనం దాన్ని పొడి చేసేవాళ్ళమా? ఇంతవరకు వ్యాక్సిన్ లేదు, ఇంతవరకు దానికి మందు లేదు. మనకు తెలిసిందల్లా ఒకటే, మన దగ్గర కత్తి డాలు లేదు, కేవలం డాలే ఉంది. డాల్ ఏమిటంటే లాక్డౌన్, లోపలికి వెళ్ళి దాక్కున్నాం. మనం బీరాలు పలకటం ఎందుకు? చంపేస్తాం, పొడి చేస్తాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే ప్రకృతి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. లేనప్పుడు ఇలాంటి అత్యయిక పరిస్థితులు వస్తాయి. మరి వచ్చినప్పుడు మనం దానికి సన్నద్ధంగా ఉన్నామా? లేవు. వ్యాక్సిన్ వచ్చిందాకా అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నాకు ఇటీవల జరిగిన అన్ని ఇంటర్వ్యూల్లో జరిగినటువంటి కామన్ ప్రశ్న, బహుశా 100 మంది అడుగుంటారు ఇప్పటికీ, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? వ్యాక్సిన్ వస్తుంది, దానికి కావాల్సిన సమయం దానికి పడుతుంది. చికిత్సకు కూడా మందు వస్తుంది, వ్యాక్సిన్ కన్నా ముందే వస్తుంది. కానీ ఈలోగా మనం చేయదగ్గ పని ఏంటంటే కనీసం ఐసోలేషన్. ఆ వ్యాధి ఆల్రెడీ సోకిన వాళ్ళకి దూరంగా ఉండడం. ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. దానికి ఒక ఇంక్యుబేషన్ టైం ఉంది. అది ఒక మనిషి శరీరంలో 14 రోజులు నిద్రాణంగా ఉంటుంది. దాని పంజా అవసరమైనప్పుడు విప్పుతుంది. అది మనకు తెలిసినటువంటి దాని గురించిన సమాచారం. మరి అలాంటప్పుడు ఐసోలేషనే ప్రస్తుతానికి మనకున్నటువంటి ఏకైక విధానం. అది కూడా ప్రారంభంలో పాటించాం. బాగానే ఇండియా చాలా గొప్ప నెంబర్స్లో ఉంది. విదేశాలతో పోలిస్తే ఇండియా చాలా జాగ్రత్తగా ఉందని మన భుజాలు మనం తరుచుకున్నాం. మన రాజకీయ నాయకులు బాగా చేశారు, మెచ్చుకున్నాం. ఇప్పుడు రిలాక్సేషన్ మొదలెట్టాం. మీరు గమనించే ఉంటారు, నంబర్లు కూడా పెరుగుతున్నాయి. చైనాను దాటిపోయింది మన నంబర్లు. రానున్న కాలం ఇంకా గడ్డు కాలం, ఇంకా ఎక్కువ అవుతాయి నంబర్లు. ఎప్పుడైతే మనకు తగిన తక్కువ నంబర్ ఉందో అప్పుడు మనం టెస్ట్ చేయలేదు. అప్పుడు మన దగ్గర టెస్ట్ కిట్లు లేవు. నేను ఇప్పుడు చెప్పేది ఉత్తరోత్తర మీకు చెప్పడానికి ఉపయోగించే మాటలకు పునాది ఇది. మనకు టెస్ట్ కిట్లు లేవు, అంటే డయాగ్నోస్టిక్ కిట్స్ లేవు. చైనా మీద ఆధారపడ్డాం. మనకు జనవరి 1st వీక్లో తెలిసింది కరోనా అన్నటువంటి వైరస్ వ్యాపిస్తుంది, చైనా నుంచి వచ్చింది, వుహాన్ నుంచి. మనం జాగ్రత్త పడాలి. దానికి ఏమిటంటే జాగ్రత్త, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ క్వారంటైన్ పంపించాలి, వాళ్ళని టెస్ట్ చేయాలి అని. టెస్ట్ కిట్లు లేవు, మన దేశంలో మనం తయారు చేసుకోలేదు. దానికి మన దగ్గర సన్నద్ధత లేదు, మేధస్సు లేదనుకోవద్దు. మేధస్సు ఉంది. ఎటొచ్చి ఏంటంటే దాన్ని తయారు చేసుకుంటే మంచిది అయినటువంటి ఆ ఊహ కానీ, ఆ దిశానిర్దేశం చేసినటువంటి నాయకత్వం కానీ మనకు లేదు. పోనీ లేకపోయింది. ఇప్పుడు మనకు ఈ కరోనాతో మనకి ఏం అవసరం తెలిసింది. చైనా మీద ఆధారపడి 2 నెలల తర్వాత మన టెస్ట్ కిట్లు వచ్చినాయి. అప్పటికే సంఖ్య పెరిగిపోయింది. పెరిగిన సంఖ్యలో ఇప్పుడు టెస్ట్ చేయడం అనేది అది ఇంప్రాక్టికల్. 100లో చేసే టెస్టు లక్షల్లో కోట్లలో చేయాలంటే టెస్ట్ చేసిన దోలు వాడేం బాగుపడ్డు. ఉంది అన్నటువంటి తెలుస్తుంది. తెలిసాక గాబరా ఎక్కువ అవుతుంది, ఆందోళన ఎక్కువ అవుతుంది. దే విల్ బికమ్ పాండమిక్. నిజానికి ఎప్పుడు చేసి ఉండాలి? ప్రారంభంలో ఎవరు వచ్చారో విదేశాల నుంచి మన దేశంలోకి, ఆ క్వారంటైన్ పంపించే ముందే వాళ్ళని టెస్ట్ చేసి నిర్ధారించుంటే 100లో జరిగిపోయేది, ఈజీగా ఉంటుంది. మన దగ్గర టెస్ట్ కిట్లు లేవు,
మనం ఆర్డర్ చేసిన టెస్ట్ కిట్ చైనా నుంచి 33 కంపెనీలు 2 నెలల తర్వాత సప్లై చేయడం మొదలెట్టాయి. అవి కూడా ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, అవేవి సరైనటువంటి కావు. చైనా ప్రోడక్టే. మనకి దీంట్లో నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే స్వయం సమృద్ధి, సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయన్స్, ఈ రెండింటినీ ఆధారం చేసుకుని మన జీవితం కొనసాగిస్తే ఈ దేశం డెవలపింగ్ కంట్రీగా కంటిన్యూ కాదు, డెవలప్డ్ కంట్రీగా మారాలంటే మన ఆలోచన విధానం మారాలి, మన ప్రాధాన్యాలు మారాలి, మన ప్రయారిటీస్ మారాలి, మన బడ్జెట్ అలొకేషన్స్ మారాలి. దేని మీద దృష్టి పెట్టాలో ఒకసారి సమీక్షించుకోవాలి. పొరుగున ఉన్నటువంటి చిన్న దేశం పాకిస్తాన్, దాని నుంచి ఏదో ప్రమాదం వస్తుందని ఊహించి లేనిపోని చెలవల పలవలు సృష్టించుకొని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అణ్వస్త్రాల మీద, యాంటీ మిసైల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద, సబ్మరైన్స్ మీద, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ మీద మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి అవి 2 ఏళ్లకోసారి వాటి ఫీజిబిలిటీ పోతుంది, మళ్ళీ 2 ఏళ్లకోసారి మళ్ళీ కొనడం, ఈ రకమైనటువంటి వ్యర్థమైన ఖర్చు పెట్టి విద్యకి, వైద్యానికి, ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకుండా వాటికి చాలా ఏదో అత్యవసర మార్కులు అంటాం, విద్యార్థులు మీకు బాగా అర్థమవుతాయి అంటే మోడరేషన్. ఆ రకంగా రక్షణకి అవసరం లేనటువంటి రక్షణ వ్యయం 4,71,00,00,000 మన లాస్ట్ ఇయర్ బడ్జెట్. ఇప్పుడు అదే సందర్భంలో 4,71,00,00,000 రక్షణ వ్యయానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం విద్యకు పెట్టింది కేవలం 99 లక్షలు, వైద్యానికి ఖర్చు పెట్టింది 69,000 కోట్లు, దీనికి 99,000 కోట్లు. 4,71,00,000 ఎక్కడ ఉంది? విద్యకి, వైద్యానికి 69,000 కోట్లు, 99,000 కోట్లు ఎక్కడున్నాయి చూడండి. ఈ నంబర్లు తారుమారు కావాలి. రక్షణకి 50,000 కోట్లు పెట్టి విద్యకి, వైద్యానికి మిగతా విధులు మళ్లిస్తే మన దేశంలో కూడా మనకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినవి, వైద్యానికి సంబంధించినటువంటి మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, డాక్టర్స్, పారామెడికల్ ఫోర్సెస్, మెడికల్ డివైసెస్, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్స్, రెమిడియల్ మెజర్స్ అన్ని ఎన్నో మనం వాటి మీద ఖర్చు పెట్టుకొని మనం స్వయం సమృద్ధి సాధించుకునే అవకాశం ఉంది. వాళ్ళు లేకుండా చేసుకున్నాం. ఇప్పటికైనా కరోనా లాంటిది వచ్చి ఇది యూనిక్గా వచ్చింది, గత 500 సంవత్సరాలు లేదనుకుంటా. అంటే వచ్చినాయి ఒకప్పుడు ప్లేగు చాలా తీవ్రంగా వచ్చింది, చాలా మంది చనిపోయారు, కానీ అది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైంది. ఈ రకంగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందలేదు. స్వైన్ ఫ్లూ వచ్చింది, అది కూడా ఒక రాష్ట్రానికో ఒక దేశానికో వివిధ దశల్లో వివిధ సమయాల్లో వచ్చింది. ఏకదాటిగా వచ్చినటువంటి ఏకైక వైరస్ కరోనా. కానీ నిజానికి పోలిస్తే ప్లేగ్ కన్నా, స్మాల్ పాక్స్ కన్నా, కుష్టు వ్యాధి కన్నా ఎక్కువ ఏం కాదు. మీకు మరణాల రేటు చూస్తే 2.1%. కోలుకున్న వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాకపోతే ఇది ఒక్కసారిగా వచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా మీడియా కూడా చాలా పవర్ఫుల్గా ఉంది కనుక అలారం సిగ్నల్స్ ఎక్కువైనాయి కనుక కంగారు పడుతున్నాం. అందరూ తగిన జాగ్రత్త. ఇప్పుడు వ్యాక్సిన్ లేకపోయినా, చికిత్స విధానం సరిగ్గా ఇవాటికి రూఢిగా లేకపోయినా, టెస్ట్ కిట్స్ అందుబాటులో లేకపోయినా మీరు మీ జాగ్రత్తలో ఉంటే, అంటే ఇంటి పట్టునే ఉండి ఐసోలేషన్ పాటించి మనకున్న ఆచారాలు మనం పాటిస్తే, మన భారతదేశానికి ఒక గొప్ప సంప్రదాయం ఉంది, సనాతన ధర్మం ఉంది. మన నాగరికత 5,000, 10,000 సంవత్సరాల క్రితం నాటి, అంటే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ పద్ధతిగా పక్కాగా సాగింది. మనం ఆనాటికి 5,000 సంవత్సరాల క్రితమే యూనివర్సిటీలు పెట్టుకున్నాం. తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ అని ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు విద్య కోసం. వాళ్ళు తారుమారైంది, పరిస్థితులు మారినాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫారిన్ వాళ్ళు మన మీద దాడి చేయడం మొదలెట్టారు. ఆ వాళ్ళు ఇచ్చినటువంటి దాడుల్లో మన సంస్కృతి, సాంప్రదాయం అన్నింటినీ కొల్లగొట్టేశారు. మన భాషా సంస్కృతిని దెబ్బతీశారు. మన వాగ్మయం మనం చదువుకునే అవకాశం లేకుండా చేశారు. కాన్వెంట్ కాలేజెస్, కాన్వెంట్ స్కూల్స్ పెట్టి మన భాష పట్ల ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి తీసుకొచ్చి పెట్టారు. అంటే మనకి ఏం చెప్పారో మన మహర్షులు, మన వాంగ్మయంలో ఏమున్నాయి, మన సదాచారం ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి మర్చిపోయారు. మనకున్నటువంటి సంప్రదాయం ప్రకారం మనం ఉంటే ఇవాళ ఈ కరోనాకి మనకు ఆల్రెడీ మనం వీఆర్ ఐసోలేటెడ్. బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపల రావాలి ఇంట్లోకి. ఇప్పుడు కడుక్కోమని చెప్తున్నారు. ఎవరికైనా నమస్కారం చేయమన్నారు కానీ ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వని చెప్పలేదు మన సంస్కృతి. అది మన సంస్కృతి భిన్నం.
తెలియని వాళ్ళు వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా 2 చేతులు జోడించి నమస్కరించమన్నారే కానీ ఆలింగనాలు అనేవి మనకు లేవు మన సంప్రదాయాలు. తర్వాత భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు 2 కడుక్కొని కూర్చునేవాడు. ఏ ఫోర్క్తోనో స్పూన్తోనో కాదు, శుభ్రంగా చేతులు శుభ్రం చేసుకొని చేతులతో తినేవాడు. ఫోర్కు స్పూను వాడితే విషయం ఏంటంటే అది మెటల్ మీద ఈ వైరస్లు చాలా హాయిగా కాపురం చేస్తాయి. అవి దాని మీద ఎక్కువ సమయం వాటి జీవితాన్ని స్పెండ్ చేయగలవు. ఈ కాళ్ళు చేతులు కడుక్కు కూర్చున్నప్పుడు దాని మీద వైరస్ ఎలా ఉంటుంది? ఉండదు. అందువల్ల మన సాంప్రదాయం ప్రకారం మన చేతులు కడుక్కుంటాం మంచిది. రెండవది, బట్టలు బయట నుంచి వచ్చినప్పుడు మార్చుకునేవాడు, భోజనానికి మార్చుకునేవాడు, స్నానం చేసిన తర్వాత మార్చుకునేవాడు, పడుకునేటప్పుడు బట్టలు వేరు, భోజనం చేసేటప్పుడు బట్టలు వేరు, పూజ చేసేటప్పుడు బట్టలు వేరు, నీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించినప్పుడు బట్టలు వేరు. ఇన్ని రకాల డ్రెస్ కోడ్లు పెట్టుకున్నటువంటి మన సంప్రదాయం పక్కన పెట్టి బయట నుంచి రాగానే అదేదో ఫ్యాషన్ అనుకొని ఇవాళ మీరు చూస్తుంటారు, ఏ పార్టీలో చూసినా బఫే డిన్నర్లు ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ ఒకరి దాంట్లో ఒకరు వడ్డించుకుంటూ ఉచ్చిష్టం అనేది దానికి వాల్యూ లేకుండా చేసి ఈ రకమైన కలివిడి వ్యవహారంలో ప్రమాదానికి లోనయ్యాం. తిరిగి ఈ టైంలో ఏమీ లేనప్పుడు, మన దగ్గర ఏ ప్రొటెక్షన్ లేనటువంటి రోజుల్లో, మనం వ్యాక్సిన్ లేదు, దానికి కావాల్సినటువంటి చికిత్స లేనప్పుడు లాక్డౌన్లోనే కొంతవరకు కాపాడుతుంది. కానీ ఎల్లవేళలా లాక్డౌన్ అనేది మనకు పరిష్కారం కాదు. ఎందుకంటే లైఫ్స్ ఆర్ నో డౌట్ వెరీ ఇంపార్టెంట్, బట్ లైవ్లీహుడ్ ఈజ్ ఈక్వలీ అండ్ రేదర్ మోర్ ఇంపార్టెంట్. నిజానికి ఇటీవల మన భారతదేశంలో కరోనా వచ్చిన గత 3 నెలల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అండి? 2500, 3000 ఉన్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ పేదరికంతో ఆకలి చావులు చచ్చిపోయిన వాళ్ళు, వలస కార్మికులు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ దారిలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళు, ఆ లెక్కలేస్తే మానసిక దెబ్బతిన వాళ్ళు ఎంతమంది లెక్కేస్తే మచ్ మోర్. ఒక్క రోజులో మిగతా కారణాలు చనిపోయే వాళ్ళ సంఖ్య చూస్తే 20 times 30 times మోర్ దాన్ కరోనా డెత్స్. కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము అంటే ఒక్కసారిగా ప్రపంచం అంతా చుట్టుకుంటుంది కాబట్టి. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి, కానీ భయపడి బెంబేలు పడక్కర్లేదు. కొత్త నార్మల్సీ వస్తుంది, న్యూ నార్మల్సీ అంటాం దాన్ని. అంటే ఈ రకంగా ఉండబోదు రాబోయే కాలం. తప్పనిసరిగా చాలా మంది ఉద్యోగాలు గల్లంతవుతాయి. అమెరికాలో 3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటి నుంచే పని చేయొచ్చినటువంటి ఆలోచన వచ్చింది. అది వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి రియల్ ఎస్టేట్లు, ఆఫీస్ కాంప్లెక్స్లు ఉండవు, అన్ని కట్టినా వాటికి ఉపయోగం ఉండదు కాబట్టి దాన్ని లిమిట్ చేసుకుంటారు. అంటే కార్మికులకి పని తక్కువ అవుతుంది. ఇంటి నుంచే పని చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పరిణామాలు చాలా ఉంటాయి. కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఎవరికి వాళ్ళే సమకూర్చుకుంటారు కనుక సెంట్రలైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉండదు. దీంతో కొన్ని డిమాండ్స్ తగ్గిపోతాయి, కొన్ని డిమాండ్స్ పెరుగుతాయి. ఈ మారుతున్నటువంటి న్యూ నార్మల్స్కి తగ్గట్టుగా మన ఆలోచన విధానం ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాలి. స్టూడెంట్స్, మీకు రానున్నటువంటి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోద్దో ఒక విహంగ వీక్షణం చేస్తాం. ఇప్పుడు ప్రభాకర్ గారిని ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమనండి, నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీ మాట వినపట్లేదండి, మీరు అన్మ్యూట్ చేయాలి. సార్, మా యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులందరూ కూడా 18 ఏళ్ల వయసు నుంచి 22 ఏళ్ల మధ్యలో బీటెక్ చదువుతారు. మరి ఇంకొక 2 ఏళ్ళు చదివితే ఎంటెక్ చదువుతారు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు పోస్ట్ కోవిడ్ ది ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్ స్టైల్ షుడ్ బి చేంజ్డ్ అన్నారు. వాట్ ఆర్ దోస్ ప్రయారిటీస్ ఇన్ ఎక్వైరింగ్ ద రియల్ నాలెడ్జ్? ఎందుకంటే మీరు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కింద జర్నీ స్టార్ట్ చేసి ఒక ఫార్మాసిటికల్, ఒక ఫార్మసిస్ట్ చేసే పనిని మీరు సక్సెస్ఫుల్ గా చేశారు. అంటే విద్యలో స్పెషలైజేషన్ లేదండి, ద వే యూ టేక్ ది నాలెడ్జ్ అన్న దానిలో ఉంది. కెన్ యూ ప్లీజ్ ఎంఫసైజ్ ఆన్ ఇట్? మనం గుర్తించాల్సింది ఏంటంటే సమాజానికి అనేక అవసరాలు ఉంటాయి. ఇప్పుడు అవసరాలు కొన్ని ప్రాధాన్యాలు సంతరించుకుంటాయి. ఇమీడియట్ నీడ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ నీడ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ నీడ్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు అటామిక్ రీసెర్చ్ ఉంది, స్పేస్ రీసెర్చ్ ఉంది. మార్స్లోకి మనిషిని పంపించాలి అనుకున్నాం, అది వెంటనే అత్యవసరం అయితే కాదు. ఎందుకు పంపిస్తున్నాము? ఉత్తర అక్కడ మనకు దొరికేటటువంటి ఖనిజాలు, లవణాలు ఏమన్నా దొరుకుతాయేమో, అక్కడ జీవరాశి ఉందా ఏమిటి అని ఇంక్విజిటివ్నెస్, అక్కడ కొత్త విషయాలను తెలుస్తాయేమన్నటువంటి మ్యాన్ టు మార్స్ అని పెట్టారు ప్రోగ్రామ్. అదొక అవసరం, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. అంటార్క్టికాకి వెళ్ళి అక్కడ జీవరాశి ఉండగలవా అని పరీక్షిస్తున్నాం. అక్కడ ఏ రకమైన జీవులు జీవం సాగించగలవు. సో ఇవన్నీ
ఒక పక్క ఉండగా మన మానవ మేధస్సును వాడి ఖర్చు ఖర్చు పెడుతున్నాం, మేధస్సును ఉపయోగిస్తున్నాం, దానికి కొంత టైం కేటాయిస్తున్నాం. కానీ సామాన్యుడి మానవ జీవితానికి అవసరమైనటువంటి మానవ జీవితం సక్రమంగా సజావుగా సాగడానికి మౌలిక అవసరాలు తీర్చడం కూడా చాలా అవసరం. అది ఇమీడియట్ నీడ్. మహాత్మా గాంధీ అంటారు, సైన్స్ షుడ్ బి దేర్ ఫర్ ఎ కామన్ మ్యాన్, నాట్ ఫర్ అఫ్రెంట్. అఫ్రెంట్ వాళ్ళు ఎలాగైనా జీవితం కొనసాగిస్తారు. సామాన్య మానవుడికి వాడికి ఆహార ఉత్పత్తి, తగినంత ఆహారం ఉండాలి. లో కాస్ట్లో వాడు ఇల్లు కట్టుకునే స్థితి ఉండాలి. లో కాస్ట్లో వాడు ట్రాన్స్పోర్టేషన్ కావాలి. వాడికి అవసరమైనటువంటి విద్య అన్నీ తగినంత తక్కువ ఖరీదులో అన్నీ లభ్యం కావాలి. విద్య, వైద్యం, చదువు ఇది మౌలిక అవసరాలు ప్రతి మనిషికి. అవి అందించేటటువంటి ఆవిష్కరణ జరగాలి. ఆవిష్కరణ అంటే కేవలం ఒక స్పుత్నికో లేకపోతే ఒక శాటిలైట్ తయారు చేయడమే కాదు కదా. అసలు మనం ప్రయాణం చేసి మనకు మాస్ కమ్యూనికేషన్ అనేవి వచ్చినాయి, మాస్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? ప్రతి ఒక్కరికి సొంత కారు ఉండదు. ఒక 1000 మందిని ఒక భాగం ఒక పక్క నుంచి ఇంకో పక్క సిటీకి పక్క చేర్చాలంటే ఏది లో కాస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్, దాని మీద రీసెర్చ్ జరిగినందువల్లనే మనకు మెట్రోస్ వచ్చినాయి, ట్రామ్స్ వచ్చినాయి, బస్సులు సరే ఎటు ఉన్నాయి. ఇంకా కూడా కొత్త విధానాలు ఉంటూ చూస్తున్నారు. ఒకప్పుడు మనకు మీకు తెలుసు, ఈ టెక్నాలజీ చెప్తాను, స్కూటర్లు, మోటార్ బైకులు ఉండేవి. మోటార్ బైకులు కేవలం డబ్బున్న వాళ్ళు, దర్జాగా ఉన్న వాళ్ళు కొనేవాళ్ళు. ఎందుకంటే దానికి మైలేజ్ చాలా తక్కువ వచ్చేది. 10-12 కిలోమీటర్లు వచ్చేది లీటర్కి. స్కూటర్లకి 35-40 వచ్చేది. ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఇవాళ 70-80 కిలోమీటర్లు ఆ కార్పొరేటర్లో డిజైన్లో మార్పు చేశారు. చేసి ఆ మోటార్ బైకులే ఎక్కువ అటువైపు మొగ్గు చూపారు. కారణం ఎట్లొచ్చింది? ఇది ఇన్నోవేషన్. అంటే మళ్ళీ స్కూటర్ వాళ్ళు రీడిజైన్ చేయలేదు, ఆ కార్పొరేటర్ అనే దాని ఎఫిషియన్సీ పెంచారు. ఇవాళ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు వెంటిలేటర్స్ అందరూ తపన పడుతున్నారు. అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో కూడా అందరూ కానీ హాస్పిటల్కి వస్తే తగిన వెంటిలేటర్స్ లేవని కంగారు పెట్టారు. ఒక ఫ్యామిలీ ఆఫ్ 10 పీపుల్ హాస్పిటల్కి మాకు కోవిడ్ వచ్చినట్టుగా ఉంది చూడండి అంటే, అక్కడ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్స్ ఎంత ఎంత దయనీయమైనటువంటి సంభాషణ చేశారంటే, మాకు 10 మందికి సంబంధించిన వెంటిలేటర్స్ లేవు, మీలో ఎవరు జీవించాల్సిన నిర్ణయించుకొని 3 లోపల రండి, 7 మంది బయట ఉండండి అంటే 3 వెంటిలేటర్స్ ఇవ్వగలమని చెప్పారు. అలాంటి అడ్వాన్స్ కంట్రీలో అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏమిటి? ఇప్పుడు ఇవాళ వెంటిలేటర్స్ చాలా ఇంపార్టెన్స్. అమెరికాలోనే అలాంటి షార్టేజ్ వచ్చినప్పుడు మన దేశంలో మీరు ఊహించవచ్చు. ఇక్కడ కేసులు కానీ పెరిగితే వెంటిలేటర్ సంగతి దేవుడు, బెడ్స్ ఎక్కడ ఉన్నాయండి? లేవు కదా. కాకపోతే గబగబా అప్పటికప్పుడు మనకున్నటువంటి స్పోర్ట్ అరీనాస్ని, మాల్స్ని, ఫంక్షన్ సెంటర్స్ని ఎమర్జెన్సీ మోడ్లో బెడ్స్ క్రియేట్ చేసుకొని మనం రెడీ అవుతున్నాం. ఎల్లకాలం ఇలా చేయలేము. ఇలాంటిది రాబోయే రోజుల్లో వస్తుందని ఊహించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏ యుద్ధం కూడా మిసైల్స్తో చేయరు. జీవ సాంకేతిక పరమైనటువంటి బయో వార్సే వస్తాయి. నా ఉద్దేశం ఇవాళ వచ్చింది కూడా అది మానవ ప్రయోగమే అనుకుంటున్నాను. అదేమి అలా ఊహా నుంచి పొరపాటున వచ్చిందని అనుకోవట్లేదు. దానికి తగిన ఆధారాలు కొంతమందికి ఉన్నాయి. అందుకే ట్రంప్ ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాడు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే, వుహాన్ ల్యాబొరేటరీలో దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు అమెరికన్ డిఫెన్స్ వాళ్ళు, చైనా వాళ్ళు కలిసి చేశారు. వాళ్ళకి చెడింది కాబట్టి వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. కానీ ఈ రీసెర్చ్కి కారణభూతం ఇద్దరు. 72లో యాంటీ బయలాజికల్ వార్స్ మీద ఒక కమిటీ ఏర్పడింది, ఇంటర్నేషనల్ కమిటీ. 1972లో అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. సాంకేతిక బయలాజికల్ వార్స్ అనేవి మనం చాలా నీచమైనవి, అణుబాంబుల కన్నా ప్రమాదమైనవి, దీని మీద ఎవరు రీసెర్చ్ చేయకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందరూ సంతకాలు చేసుకున్నారు. ఆ సంతకాలు 173 దేశాలు పాల్గొన్నాయి. దాంట్లోంచి పక్కకొచ్చి మోసం చేసి తయారు చేసుకున్న వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మరి తప్పారు, చేశారు. ఇవాళ ప్రమాదం అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి రానున్నటువంటి భవిత మన యువతది. కాబట్టి వాళ్ళు ఇటాటి అత్యయిక పరిస్థితులు రానున్నాయి, జీవితం మారింది, మనకు తగిన జాగ్రత్తలు మనం ఉండాలి అని ఒక నిర్ణయానికి రావాలి. దీనికి మన ప్రిపేర్నెస్ ఏమిటి? ఇవాళ ఏదో ఆడిటోరియంనో లేకపోతే ఒక స్పోర్ట్ ఏరియానో ఎమర్జెన్సీ హాస్పిటల్గా మార్చుకున్నాం అనే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక అధునాతనమైనటువంటి హాస్పిటల్ విత్ 150 బెడ్స్ ఉండాలి. ఎపిడమియాలజిస్ట్ని ట్రైన్ చేసుకోవాలి.
మనకు డిఫెన్స్లో బోలెడు మంది ఎంప్లాయీస్, ఆర్మీ ఉన్నారు, నేవీ ఉన్నారు, వాళ్ళకి రోజు యుద్ధాలు లేవు కదా. ఖాళీగా వాళ్ళు ఉండే బదులు వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. ఇట్లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు, ఎపిడమిక్స్ వచ్చినప్పుడు వాళ్ళని ట్రైన్ చేసి తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ. వాళ్ళ పోలీసులు వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు పాప వలస కార్మికులకి అన్నం అందించారు, పొట్లాలు అందించారు, వాటర్ అందించారు. వాళ్ళ డ్యూటీ చేశారా లేదా? ఇలాగే మనకున్నటువంటి అనేకమైనటువంటి స్టాండ్ బై ఫోర్సెస్ ఎన్నో ఉన్నాయి. పారామిలిటరీ ఫోర్స్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్స్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మన సెక్యూరిటీ అంతా చెక్ చేస్తున్నారు. అది వాళ్ళ డ్యూటీ కాదు కదా. వాళ్ళు బార్డర్లో ఉండాల్సిన వాళ్ళు ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చారు. వాళ్ళు ఖాళీగా ఉండే బదులు మనం వాడుకుంటాం. వాళ్ళు వాడుకోగలిగామంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కరోనా వైరస్ లాంటి కరోనా వైరస్ ఇంకోటి వచ్చినప్పుడు దానికి సన్నద్ధత ఏమిటంటే మన టెస్ట్ కిట్లు మనం తయారు చేసుకోవాలి, మన వ్యాక్సిన్ మనం డెవలప్ చేసుకోవాలి. ఇవాళ వ్యాక్సిన్ మనం డెవలప్ చేయడం లేదు. మీకు తెలుసో తెలియదో, ఒక వ్యాక్సిన్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి సమయం కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఒకటి. రెండోది, దానికి అయ్యే ఖర్చు ఇతర దేశాలు $600 to $800 బిలియన్ కొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణకి. మన దేశంలో ఖర్చు తక్కువ కాబట్టి, మన మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ కాబట్టి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు తక్కువ కాబట్టి కనీసం $150 to $200 బిలియన్ కావాలి. అదేనా పెట్టేటటువంటి సంస్థలు ఉన్నాయా ఇవాళ? దానికి ఏమైనా ప్రభుత్వం సన్నద్ధత ఉందా? ప్రభుత్వం లేదు. ప్రభుత్వంలో ఉన్న ల్యాబొరేటరీస్ సన్నద్ధంగా లేవు, మన యూనివర్సిటీస్ సన్నద్ధంగా లేవు. ఏ ఆవిష్కరణ కూడా ఇతర దేశాల్లో ఆ యూనివర్సిటీలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారవుతుంది. మన యూనివర్సిటీకి మేధోబలం ఉంది. ఆ మేధోబలం అన్నది కాపాడుకోవాలి. అన్ఫార్చునేట్గా ఇండియాలో మన యూనివర్సిటీస్ పేదరికంతో మగ్గిపోతున్నాయి. మనకి ఎండోమెంట్ ఫండ్స్ లేవు. గవర్నమెంట్ కనీసం రిజిస్ట్రార్స్ని కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ సరైన టైంలో నియామకం చేయటం లేదు. ఒక నెగ్లెక్టెడ్ ఏరియా. ఇతర దేశాల్లో యూనివర్సిటీ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్కొక్క యూనివర్సిటీకి మీరు వింటే $1 బిలియన్ ఎండోమెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అక్కడ మేధో సంపత్తి క్రియేట్ చేస్తారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇండస్ట్రీ బదలాయిస్తే వాళ్ళు దాన్ని స్కేలప్ చేసి కమర్షియలైజ్ చేసి మార్కెట్లో తీసుకొస్తారు. ఇవాళ అలాంటి పరిస్థితి ఇండియాలో లేదు. ఇండియాలో ప్రతి ఇండస్ట్రీ వాడే R&D వాడే చూసుకోవాలి. ఇండస్ట్రీ అకాడమియా ఇంటరాక్షన్ తగ్గిపోయింది. యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఇండస్ట్రీస్కి తెలియదు, ఇండస్ట్రీస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ అవసరాలు ఏమిటో యూనివర్సిటీస్ తెలియదు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేసేటటువంటి వ్యవస్థీకృతమైనటువంటి ఒక సంస్థ లేదు. మానిటర్ చేయాలి. నేను ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లైఫ్ సైన్సెస్ అన్నారు. అక్కడ జరిగేటటువంటి R&D ఇండస్ట్రీస్ట్గా నాకు తెలియాలి. నన్ను వాళ్ళని కలిపేటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సమన్వయ సంస్థ ఉండాలి. ఎక్కడుంది? ప్రభుత్వాల ఆలోచన లేదు. CSIR ల్యాబొరేటరీస్ 42 ఉన్నాయి దేశంలో, గవర్నమెంట్ ల్యాబొరేటరీస్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అవన్నీ కలిపి ఎంతో రీసెర్చ్ చేస్తున్నాయి. వాళ్ళంతా మేధావంతులు. మన సైన్స్ మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది, మన సైంటిస్ట్ మీద నమ్మకం ఉంది, మన ఆచార్యుల మీద నాకు నమ్మకం ఉంది, మన వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది. కానీ వాళ్ళకి ఎవరికి దిశానిర్దేశం చేసిన నాయకత్వం లేదు. 42 CSIR ల్యాబొరేటరీలు పెట్టుకొని మన వ్యాక్సిన్ మనం తయారు చేసుకోలేని పరిస్థితులు ఉన్నామంటే దీన్ని ఏమంటారండి? వాళ్ళకి మేధస్సు లేకనా? ఒకటి, రిసోర్సెస్ లేవు. 2, దానికి ఇది ప్రాధాన్యం నిర్ణయించినటువంటి ఒక అథారిటేటివ్ టాక్ లేదు, అథారిటేటివ్ కమాండ్ లేదు, అథారిటేటివ్ ఇన్స్ట్రక్షన్ లేదు. అలాంటి పరిస్థితి మారాలి. రెండోది, అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మారుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ వ్యాక్సిన్ ఎక్కడో డెవలప్ చేస్తున్నారు, అమెరికాలోను లేకపోతే ఫ్రాన్స్లోను లండన్లోను. వాళ్ళు ఇండియన్ కంపెనీస్కి బదలాయిస్తారు. ఊరికే ఇవ్వరు కదా, టెక్నాలజీ ఫీ తీసుకొని ఇస్తారు. దాన్ని మనం ఇక్కడ లోకల్గా ప్రొడక్షన్ చేస్తాం. ఈ దేశంలో జరిగిన గొప్ప పని ఏంటంటే, ఫార్మస్యూటికల్ రంగంలో ఆవిష్కరణ లేకపోయినా ఔషధ ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. మనం 3వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. ఫార్మస్యూటికల్స్ ప్రొడక్షన్లో, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్లో 3వ స్థానంలో ఉన్నాం. అంత స్థానానికి ఎదగలగడానికి కారణం ఏంటంటే మన ఎంటర్ప్రినర్స్, మనకున్నటువంటి ఆ నిబద్ధత. వాళ్ళు కెపాసిటీస్ బాగా రోబస్ట్ కెపాసిటీస్ క్రియేట్ చేశారు. రేపు ఆ వ్యాక్సిన్ టెక్నాలజీ వస్తే